సంపన్న సభలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం అధికారికంగా మేమందరం కూడా ప్రజాప్రతినిధులం, స్థానిక ఎమ్మెల్యే బొజ్జు గారు, మరి మా ఎంపీ గారు ఆదిలాబాద్ గూడెం నాగేష్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ దండ విఠల్ గారు, మరి ఆదివాసీ ఇంద్రవెల్లి అమరవీరుల నిర్వహణ కమిటీ నాగోరాం వారి బృందం, మా ఆదివాసీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ సంస్మరణ సభలో మరి రోజు పాల్గొని ఆ రోజు భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిర్రు. వారి పోరాటాల ఫలితంగానే మరి ఆదివాసులకు కొన్ని చట్టాలు, కొన్ని జీవోలు, కొన్ని సంక్షేమ పథకాలు కూడా మనం సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఇన్నేళ్ల తర్వాత ఈరోజు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఐటీడీఏ పిఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లు నిర్వహించి స్వేచ్ఛగా మా కోసం మరణించినటువంటి ఆదివాసీ అమరవీరులకు నివాళులర్పించుకునేటువంటి గొప్ప స్వేచ్ఛగా ఈరోజు మేము భావిస్తా ఉన్నాం. ఆనాటి కాల్పులో మరణించినటువంటి కుటుంబాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు కానీ, ఇతర ట్రైకార్ లోన్లు కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరుగుతూ ఉందని తెలియజేస్తూ, మరి పత్రికా మీడియా సోదరులు కూడా ఎప్పటికీ ఈ యొక్క అమరవీరుల యొక్క గొప్పతనాన్ని తరతరాలుగా చాటుతున్నందుకు మీ అందరికీ, మీ యాజమాన్యాలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.